ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఆశీర్వదించు మామా. సీత, కాసేపట్లో డాన్స్ పోటీ మొదలవుతుంది. ఇప్పుడు డల్గా ఉన్నావేంటి సీత? ఏమైంది? మా అమ్మ కోపం ఇంకా తగ్గలేదు టీచర్. ఆయన అలా ఉంటే నేనెలా డాన్స్ చేయగలను? ఈ టైంలో ఇలాంటి మాట్లాడి సీత, ఇది మనసులో పెట్టుకుని నువ్వు ఓడిపోతే చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది. అయినా రామ్కు నీ మీద ఉన్నది కోపం కాదు, ప్రేమ అని నీకు తెలుసు కదా సీత. ఆయన నన్ను ఆశీర్వదించలేదు టీచర్. రామ్ నిన్ను ఆశీర్వదించకపోవడం ఏంటి సీత? రామ్ సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. నేను పోటీలో ఓడిపోతానని ఆయన బాధపడుతున్నారు. మరి రామ్ బాధ తీర్చాల్సింది నువ్వే కదా సీత. పోటీలో గెలిచి రామ్ని నువ్వు సంతోషపెట్టాలి కదా. నేను గెలుస్తానని మామ నవ్వుతూ ఒక మాట అంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ మాట పైకి చెప్పాల్సిన అవసరం లేదు సీత. నువ్వు గెలవాలనే రామ్ కోరుకుంటాడు. నేను ఈ పోటీలో పాల్గొనడమే మామకు నచ్చలేదు బాబాయ్. రామ్తో చెప్పకుండా నువ్వు పందెం కాయడం నచ్చుతుందా? పోటీ అయ్యాక రామ్కి నచ్చ చెప్పొచ్చు కదా. ఈ పోటీకి ముందే మామ నన్ను నమ్మితే బావుండేది. నీ మీద నమ్మకం లేక కాదు సీత, ఎక్కడ నువ్వు దూరం అవుతావో అని రామ్ భయం. ఆ మాటే రామ్ కోపంతో చెప్పాడు. ఒక్క మాట చెప్పు సీత, రామును వదిలి నువ్వు ఉండగలవా? అసాధ్యం బాబాయ్. అంటే నువ్వు పోటీలో గెలవాలి కదా. గెలిచినప్పుడే కదా నువ్వు రామ్తో ఉండగలుగుతావు. నువ్వు పోటీలో గెలవాలంటే ఇలా డల్గా ఉండకూడదు, డిప్రెస్ అవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. నువ్వు పోటీలో గెలిస్తే రామ్ నీకే సొంతం అవుతాడు. మీ అక్క వెళ్ళిపోతుంది, మీ బావతో కలిసి ఉంటుంది. ఈ పందెం ఎందుకు మొదలుపెట్టావో గుర్తు చేసుకో సీత. టీచర్ గారు చేయించిన ప్రాక్టీస్ జ్ఞాపకం ఉంచుకో, ధైర్యంగా పోరాడు. అవును సీత, మీ అక్క కాపురం నిలబెట్టాలన్నా రామ్ నీకే సొంతం అవ్వాలన్నా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే సరైంది. సమయమవుతోంది, పద. నీ గెలుపు కోసం కాలం కూడా ఎదురు చూస్తోంది. రా సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.